స్విట్జర్లాండ్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందే ఏం కనిపిస్తుంది? అందమైన మంచు కొండలు, పచ్చని లోయలు, లగ్జరీ వాచీలు, రుచికరమైన చాక్లెట్లు మరియు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు దాచుకునే స్విస్ బ్యాంకులు. భూమి మీద స్వర్గం ఉంటే అది స్విట్జర్లాండ్ లోనే ఉందేమో అనిపిస్తుంది కదా. కానీ ఇదే స్విట్జర్లాండ్ ఒకప్పుడు భూమి మీద అత్యంత దరిద్రమైన శపించబడిన దేశాలలో ఒకటి అంటే మీరు నమ్ముతారా? అవును, 1850ల కాలంలో అక్కడ తినడానికి తిండి లేక ప్రజలు గడ్డిని, చెట్ల బెరడును ఉడకబెట్టుకుని తినేవారు. అక్కడి పిల్లలు బతకడం కోసం జర్మనీకి వెళ్లి కూలీలుగా పనిచేసేవారు. వాళ్ళ దగ్గర బొగ్గు లేదు, ఇనుము లేదు, ఆయిల్ లేదు, కనీసం వ్యవసాయం చేద్దామంటే చదునైన నేల కూడా లేదు. దేశంలో 60% కేవలం కొండలు, రాళ్లే. మరి ఏమీ లేని అనామక దేశం ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఎలా మారింది? ఆ రాళ్ల గుట్టల్లోంచి సంపద ఎలా సృష్టించారు? ఈ కథ 1850లలో ఆల్ఫ్రెడ్ ఎస్చర్ అనే ఒక పొలిటీషియన్ మరియు బిజినెస్ మ్యాన్ తో మొదలవుతుంది. ఆ సమయంలో యూరోప్, అమెరికా దేశాలు రైల్వేల వల్ల విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. రైల్వేల వల్ల రవాణా ఖర్చు 95% తగ్గిపోయింది. ఆ సమయంలో పొరుగున ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు రైల్వేలతో వేగంగా అభివృద్ధి చెందడం చూసిన ఆల్ఫ్రెడ్ ఎస్చర్ కు ఒక ఆలోచన వచ్చింది. మన దేశం బాగుపడాలంటే మన దగ్గర కూడా రైల్వేలు ఉండాలి అనుకున్నాడు. కానీ రైల్వే ట్రాకులు వేయడానికి 2 పెద్ద సమస్యలు వచ్చాయి. 1, డబ్బు లేదు. 2, ఆ ట్రాకులు వేసే నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు లేరు. డబ్బు కోసం అతను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. వేరే దేశాల దగ్గర అప్పు తీసుకోకుండా రైల్వే ప్రాజెక్టుల కోసమే ప్రత్యేకంగా 1856లో క్రెడిట్ సుయిస్ అనే సొంత బ్యాంకును స్థాపించాడు. ఆ బ్యాంకు ద్వారా 3 మిలియన్ షేర్లను ప్రజలకే అమ్మాడు. స్విస్ ప్రజలు తమ దేశం బాగుపడుతుందని ఎంతగా నమ్మారంటే ఆ షేర్లు ఏకంగా 73 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. సరే, డబ్బులు వచ్చాయి, మరి టాలెంట్ సంగతి ఏంటి? ఇక్కడే స్విస్ వాళ్ళు ఒక అద్భుతం చేశారు. 1848లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరోప్ దేశాల్లో ప్రజలు రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు ప్రజల స్వేచ్ఛను అణిచివేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో స్విట్జర్లాండ్ ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంది. మా దేశానికి రండి, ఇక్కడ మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది అని ప్రపంచానికి ప్రకటించింది. ఇంకేముంది, ప్రాణ భయంతో ఉన్న అద్భుతమైన మేధావులు, కళాకారులు, సైంటిస్టులందరూ స్విట్జర్లాండ్ కు క్యూ కట్టారు. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ రిచర్డ్ వాగ్నర్, రష్యన్ విప్లవకారుడు లెనిన్, యూరోప్ మొదటి మహిళా డాక్టర్ మేరీ, ఇలా ఎందరో అక్కడికి వచ్చారు. ప్రపంచంలోని బెస్ట్ ప్రొఫెసర్లందరూ కలిసి జ్యూరిక్ నగరంలో ఒక అద్భుతమైన యూనివర్సిటీ కట్టారు. అందులో చదివిన ఒక కుర్రాడే ఆల్బర్ట్ ఐన్స్టీన్. అవును, స్విట్జర్లాండ్ కేవలం డబ్బుతో కాదు, ఆపదలో ఉన్న మేధావులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ప్రపంచ స్థాయి టాలెంట్ ను సొంతం చేసుకుంది. డబ్బుంది, టాలెంట్ ఉంది. ఇక ఆల్ఫ్రెడ్ ఎస్చర్ తన జీవితంలోనే అతిపెద్ద ప్రాజెక్టును మొదలు పెట్టాడు. స్విట్జర్లాండ్ కు ఉత్తరాన జర్మనీ, దక్షిణాన ఇటలీ ఉన్నాయి. జర్మనీ ఏమో ఫ్యాక్టరీలతో నిండిపోయిన దేశం, ఇటలీ ఏమో సముద్ర వ్యాపారానికి గేట్వే. కానీ ఈ 2 దేశాల మధ్య వ్యాపారం జరగాలంటే మధ్యలో ఉన్న స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వతాలను దాటాలి. అది చాలా ప్రమాదకరం. కనీసం 2-3 రోజులు పట్టేది. పైగా వాతావరణం అనుకూలించక ఏడాదిలో 5 నెలలు మాత్రమే ఆ దారి తెరిచి ఉండేది. ఆల్ఫ్రెడ్ ఎస్చర్ ఏకంగా ఆల్ప్స్ పర్వతాల గుండెల్ని చీల్చుకుంటూ ఒక సొరంగం తవ్వాలని డిసైడ్ అయ్యాడు. జర్మనీ, ఇటలీలను ఒప్పించి వాళ్లతోనే ఫండ్స్ ఇప్పించాడు. 10 ఏళ్ల పాటు ప్రాణాలు పణంగా పెట్టి కొండలను తొలిచారు. చివరికి జ్యూరిక్ నుండి మిలాన్ కు 3 రోజులు పట్టే ప్రయాణం కేవలం 8 గంటలకు తగ్గిపోయింది. రవాణా ఖర్చు 80% తగ్గిపోయింది. అంతే, అప్పటి వరకు చుట్టూ భూమి మాత్రమే ఉండి వ్యాపారానికి పనికిరాదు అనుకున్న స్విట్జర్లాండ్ ఒక్కసారిగా యూరోప్ మొత్తానికి సెంటర్ ఆఫ్ ట్రేడ్ గా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు స్విట్జర్లాండ్ సంపద సృష్టించిన విధానం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ వాళ్ళు ప్రపంచానికి అన్ని అమ్మారు. ముందుగా బ్యాంకింగ్. 1934లో స్విస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. మా బ్యాంకులో ఖాతా తెరిచిన వ్యక్తుల వివరాలు ఎవ్వరికి చెప్పము, ఒకవేళ చెబితే అది నేరం అని ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ భయం ఉన్నా ధనవంతులు తమ డబ్బును సేఫ్ గా దాచుకోవడానికి స్విస్ బ్యాంకులకు రావడం మొదలు పెట్టారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యూదుల దగ్గర దోచుకున్న బంగారాన్ని స్విస్ బ్యాంకులకు ఇచ్చి దానికి బదులుగా స్విస్ ఫ్రాంక్ అనే కరెన్సీని తీసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో వాల్యూ ఉన్న ఒకే ఒక్క కరెన్సీ అదే. రెండోది ఫార్మా. ఈ రోజు స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే ఫార్మాస్యూటికల్స్ కు అడ్డా. రోష్, నోవార్టిస్ లాంటి కంపెనీలు అక్కడివే. కానీ వాళ్ళ దగ్గర కెమికల్స్ లేవు కదా. 1800లో ఫ్రాన్స్ ఫుచ్సిన్ అనే ఒక డైకి పేటెంట్ తీసుకుంది. స్విట్జర్లాండ్ వాళ్ళు కావాలనే పేటెంట్ చట్టాలను మార్చేసి ఫ్రాన్స్ ఫార్ములాను లీగల్ గా
కాపీ కొట్టడం మొదలు పెట్టారు. అలా 100 ఏళ్ల పాటు వేరే దేశాల మేధో సంపత్తిని వాడేసుకుని అందులో ఎక్స్పర్ట్స్ అయిపోయి ఈ రోజు మందులు అమ్ముతూ ఏడాదికి $100 బిలియన్ సంపాదిస్తున్నారు. ఇక మూడోది చాక్లెట్లు. మీకు తెలుసా, స్విట్జర్లాండ్ లో కోకో మొక్క అస్సలు పెరగదు. కానీ డానియల్ పీటర్ అనే వ్యక్తి కండెన్స్డ్ మిల్క్ లో కోకో పౌడర్ కలిపి మొట్టమొదటి మిల్క్ చాక్లెట్ కనిపెట్టాడు. ఆ కంపెనీ పేరే ఈ రోజు మనం చూస్తున్న నెస్లే. ఆ తర్వాత రుడాల్ఫ్ లింట్ అనేవాడు చాక్లెట్ ను స్మూత్ గా ఎలా మార్చాలో కనిపెట్టి ప్రపంచాన్ని ఏలాడు. చివరిగా వాచీలు. ఇనుము, ఇత్తడి లాంటి పనికిరాని లోహాలను వాడి వాటికి అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ జోడించి లగ్జరీ వాచీలు తయారు చేశారు. రోలెక్స్, పటేక్ ఫిలిప్ లాంటి వాచీలు వాళ్ల బుర్రలోంచి పుట్టినవే. ఒకప్పుడు తినడానికి తిండి లేని వాళ్ళు కేవలం తమ పాలసీలతో, తెలివితేటలతో తమ దగ్గర లేని డబ్బును, లేని మందులను, పండని చాక్లెట్లను, ఇనుముతో వాచీలను చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారారు. దీని నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నెంబర్ 1, కనెక్టివిటీ. మన దేశంలో రైల్వేలను, సరుకు రవాణా మార్గాలను మరింత వేగవంతం చేయాలి. నెంబర్ 2, టాలెంట్. స్విట్జర్లాండ్ ప్రపంచం నలుమూలల నుంచి టాలెంట్ ను ఆకర్షిస్తే మనం మన దేశంలోని గొప్ప టాలెంట్ ను అమెరికా, యూరప్ లకు కోల్పోతున్నాం. దాన్ని ఆపాలి. నెంబర్ 3, పాలసీలు. వాళ్ళు ఒక చట్టం చేయాలనుకుంటే నెలల్లో చేసేశారు. మన దగ్గర మంచి పాలసీలు తీసుకురావడానికి దశాబ్దాలు పడుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టాలెంట్ ను మన దేశంలోనే ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి? స్విట్జర్లాండ్ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.